రొటీన్గా మనం చూస్తున్న హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ వీటి కారణంగా చాలా మటుకు హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, పర్టికులర్గా బ్రెయిన్, ఐస్, హార్ట్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవడం తరచుగా గమనిస్తుంటాం. కాబట్టి బ్లడ్ ప్రెషర్ గురించి ఒక ఐడియా మనకి తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎనీ ఇండివిజువల్కి 120/80 అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ బ్లడ్ ప్రెషర్ ఒక రేంజ్లో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రేంజెస్ ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ పై భాగం 140 నుంచి 90 మధ్యన, కింద భాగము 80 నుంచి 90 మధ్యన మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలా మెయింటైన్ చేసిన దానివల్ల బ్లడ్ ప్రెషర్ ద్వారా మనకి ఏ హాని జరగకుండా కాపాడుకోవచ్చు. మరి బ్లడ్ ప్రెషర్ ఏ రీజన్స్ వల్ల మనకు వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ బ్లడ్ ప్రెషర్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మనం చూసుకుంటే ఒకటి ఏజ్ పరంగా పెరిగే విధంగా ఈ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ వస్తుంది. కానీ అప్ టు 140/90 అనేది యాక్సెప్టబుల్ రేంజ్. ద మాక్సిమం లిమిట్ అది 140/90 అండ్ బిలో. అలా మెయింటైన్ చేస్తే ఏజ్ పరంగా కూడా అది యాక్సెప్టబుల్. అది 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, ఎవరికైనా ఆ ఏజ్ ఉన్న బ్రాకెట్స్ లో చూసుకొని 140 and 90 బిలో ఉంటే అది యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ అప్పర్ లిమిట్.